అంటే స్కాలర్షిప్స్ ఫీజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎల్కేజీ నుంచి మెడికల్ కాలేజ్లో అడ్మిషన్స్ పొందినటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా యాన్యువల్ ఫీజు దాదాపు 50 లక్షల రూపాయలు ఈరోజు వరకు వేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా 15 లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసిన దాంట్లో 155 మంది బెనిఫిషియరీస్ ఉన్నారు. ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, 8th 10th ఉన్నారు, ఇంటర్మీడియట్ ఉన్నారు, డిగ్రీ ఉన్నారు, ఇంజనీరింగ్ ఉన్నారు, దాని తర్వాత మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంటే ఈ వైఆర్పీ ఫౌండేషన్ ప్రధానంగా ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బందులు కావద్దు, కష్టం కావద్దు, ఆ పిల్లలు కూడా అక్కడి నుంచి అంటే బిగినింగ్ నుంచి కూడా వాళ్ళు ఆర్థిక సహాయం పొంది కంటిన్యూగా వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో ఎవరిని కూడా ఏ కాస్ట్ కూడా ఇగ్నోర్ చేయకుండా అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు వరకు ఈ సంవత్సరం 50 లక్షల రూపాయలు పంచిపెట్టడం జరిగింది. ఇది పెద్ద కార్యక్రమం. ఎడ్యుకేషన్ ఇది చాలా వాల్యుబుల్ రైట్, ఇది కూడా వాల్యుబుల్ హ్యూమన్ రైట్. బేసిక్ ఎడ్యుకేషన్ ఇది నీడ్. అంటే అనేక కారణాల వల్ల పిల్లలు చదువుకోలేకపోతా ఉన్నారు, ఎల్కేజీ కూడా చదువుకోలేకపోతా ఉన్నారు. మరి ఈరోజు ఇటువంటి ఆర్గనైజేషన్స్ ప్రధానంగా వైఆర్పీ ఫౌండేషన్ లాంటి ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి పిల్లలకు ఈ విధంగా ప్రోత్సహించడం, వాళ్ళకు ఆర్థికంగా మళ్ళీ అనేక రకాలు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనే కాదు, వైఆర్పీ ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఫీల్డ్, దాని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జరిగిన వాళ్ళని కూడా స్పెషల్ కోచింగ్ ఇవ్వడంలో, దాని తర్వాత స్కిల్ డెవలప్ ప్రధానంగా టీచింగ్, దాని తర్వాత అనేక కార్యక్రమాలు 2015 నుండి ఈ రోజు వరకు చేపడతా ఉంది. నేను ఇంతకుముందు కూడా వైఆర్పీ ఫౌండేషన్ చేసినటువంటి కార్యక్రమాలలో పాల్పంచుకున్నాను. ఈ ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్ ఎరిశాల రవిప్రసాద్ గారు నా మిత్రుడు. ఇప్పుడు కూడా ఇటువంటి ఫౌండేషన్స్ ఇంకా ముందు కూడా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, ఇంకోటి కూడా ఉంది, రవిప్రసాద్ గారు గత 5 సంవత్సరాల నుంచి నల్లగొండ జిల్లా కలెక్టర్ గారిని ఒక సూటబుల్ భూమి, ఒక హై స్కూల్ కట్టేటందుకు మోడర్న్ టెక్నిక్స్ తోటి, విత్ ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్ తోటి నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని పదే సార్లు అడగడం జరిగింది. నేను 2022లో హైకోర్టు జడ్జిగా ఉన్నాను. అప్పుడు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో మాట్లాడినాము. మీరు సూటబుల్ ల్యాండ్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ మంచి హై స్కూల్ కట్టించి ఇస్తారని చెప్పేసి చెప్పినారు. అది ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఐడెంటిఫై చేయలేదు. అది ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా రవిప్రసాద్ గారు ముందుకు వస్తారు. ఒక మంచి హై స్కూల్ బిల్డింగ్ కూడా రామగిరి ఏరియాలో పర్టికులర్గా నల్గొండలో కట్టిస్తారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తా ఉన్నాను. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు రవిప్రసాద్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మీడియా పర్సన్ వాళ్ళందరూ కూడా కవర్ చేసినాను. నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.